భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ఉపవర్గీకరణ రిజర్వేషన్కి సంబంధించి వెలువరించినటువంటి తీర్పు, ఆ తీర్పుకు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం, అలానే ఈ తీర్పు వెలువరించేటువంటి ధర్మాసనంలో న్యాయమూర్తులు వెలువరించినటువంటి వివిధ అభిప్రాయాలు తీర్పు రూపంలో, అలానే వీటి వల్ల ఏమైనా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, అగైన్ ఆర్టికల్ 341 వీటికి ఏమైనా ఆటంకం అనేటువంటిది కలుగుతుందా? ఇటువంటి అంశాలని మీ ముందుకు తీసుకొని వస్తూ, సమాజంలో ఎవరైతే ఇప్పటివరకు బలహీన వర్గాలుగా ఉంటూ మిగిలిన వారితో పాటు సమాన హోదాని, స్థాయిని పొందలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తగిన సామాజిక న్యాయం లభిస్తుంది అనటానికి ఈరోజు సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పుని మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. ముందుగా ఈ తీర్పుని వెలువరించినటువంటి ధర్మాసనంలో మనకి ప్రధాన న్యాయమూర్తితో కలిపి ఇతర 6 న్యాయమూర్తులు ఉన్నారు. ఈ 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పుని 6-1 మెజారిటీతో వెలువరించడం జరిగింది. అంటే 6 ఉపవర్గీకరణను అంగీకరిస్తూ ఆమోదం తెలపగా, ఒకరు మాత్రం దానిని వ్యతిరేకించడం జరిగింది. ఈ రూపంలో ఈ ధర్మాసనంలో ఉన్నటువంటి న్యాయమూర్తుల్ని కనుక మనం గమనించినట్లయితే, ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్ గారు, అలానే ఇతర న్యాయమూర్తులు ముఖ్యంగా విక్రమ్నాథ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ బిఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా అండ్ జస్టిస్ సంతోష్ చంద్ర శర్మ, వీరితో ఏర్పడినటువంటి ధర్మాసనంలో ఒక జస్టిస్ త్రివేది మినహా మిగిలిన న్యాయమూర్తులందరూ కూడా ఉపవర్గీకరణని అంగీకరించినటువంటి విషయం. ఈ జడ్జిమెంట్లో వారు ఫోకస్ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక 2 అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, ఈ ఉపవర్గీకరణ అనే దానికి సంబంధించి విత్ ఇన్ ది క్యాస్ట్లో, అంటే ఆ రిజర్వ్డ్ కమ్యూనిటీలో సబ్ కేటగిరీ రిజర్వేషన్ని అంగీకరించవచ్చా లేదా అనే దాని మీద ఫోకస్ చేయటం. రెండవ అంశం, ఇంతకుముందు ఉన్నటువంటి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేసు విషయంలో వెలువరించినటువంటి తీర్పు సరైనదా కాదా అనేటువంటి దాన్ని పరిశీలించడం. మరొక అంశం ఏంటయ్యా అంటే, పంజాబ్ హర్యానా హైకోర్టు ఏదైతే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, 50% రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ ఇన్ పంజాబ్ స్టేట్, పర్టికులర్లీ ఫర్ ది 2 classes in the name of the బాలిన్కీస్ అండ్ మజ్హబీ సిక్స్, వీరిద్దరికీ రిజర్వేషన్ 50% కల్పిస్తూ ఎంప్లాయ్మెంట్లో
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం. అంటే ఉద్యోగ కల్పనలో అర్హులైనటువంటి వాళ్ళల్లో ఈ రెండు వర్గాలకి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ రిజర్వేషన్ అనేటువంటిది ఆ రాష్ట్రంలో తీసుకురావటం జరిగింది. దాన్ని ఈ ఈవి చెన్నయ్య కేసు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని పంజాబ్ హర్యానా హైకోర్టు అనేటువంటిది దాన్ని రద్దు చేయటం జరిగింది. ఆ తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది సుప్రీంకోర్టులో అప్పీలు వేయటం జరిగింది 2009లో. ఆ అప్పీల్ అనేటువంటి దాన్ని 5 జడ్జెస్తో కూడినటువంటి ధర్మాసనం విచారిస్తూ ఇది ఇంతకన్నా పెద్ద ధర్మాసనానికి రిఫర్ చేస్తూ తీర్పు అనేటువంటి దాన్ని వెలువరించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు సుప్రీంకోర్టు అనేటువంటిది మనకి ఉపవర్గీకరణ సమంజసమే, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించవచ్చు అని చెప్పేసి తీర్పుని మనకి వెలువరించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని ప్రముఖమైనటువంటి అంశాలను మనం గమనించాలి. వాటిల్లో ఒకటి ఏంటయ్యా అంటే ఉపవర్గీకరణని సపోర్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తమ యొక్క వాదనల్ని సుప్రీంకోర్టు ముందుంచటం. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే దీనిలో మనం తీసుకోవాల్సినటువంటిది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులు సుప్రీంకోర్టు ముందుంచినటువంటి అంశాల్లో ఒకటి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి న్యాయపరమైనటువంటి అంశాన్ని అక్కడ ఛాలెంజ్ చేస్తున్నారు. అదేంటయ్యా అంటే సెక్షన్ 4(5) ఆఫ్ ది పంజాబ్ యాక్ట్. దీన్ని కూడా సుప్రీంకోర్టు అనే ధర్మాసనం తీర్పును వెలువరించేటువంటి క్రమంలో పరిగణలోనికి తీసుకోవటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు వర్గీకరణకి అనుకూలమే అని చెప్తూ తన యొక్క తీర్పులో ఒక 3 ప్రధానమైనటువంటి అంశాలను ఫోకస్ చేయటం జరిగినది. ఈ వర్గీకరణ ఏ సందర్భంలో చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు, దేని ఆధారంగా చేయొచ్చు అంటే ఒకటి వాస్తవికమైనటువంటి సంబంధిత కులాలకు సంబంధించినటువంటి సమాచారం, దాన్నే సబ్స్టాన్సివ్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. రెండవ అంశం ఏంటయ్యా అంటే క్వాంటిఫైబుల్, అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బలహీనులు ఉన్నారో, ప్రయోజనం పొందనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు లెక్కించదగినటువంటి స్థితిలో, పరిగణలోకి తీసుకోదగినటువంటి స్థితిలో ఉన్నారా లేదా అనేటువంటి దాన్ని చూడటం. వీటి ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేస్తే బాగుంటుంది, వర్గీకరణ చేయాలి అని చెప్పటం. ఇన్ కేస్ అలా చేయకపోయినట్లయితే జ్యుడిషియల్ రివ్యూ పరిధి కింద ఈ ఉపవర్గీకరణను కోర్టు పరిశీలనలోకి తీసుకోవటం జరుగుతుంది. అంటే ఏవైతే సుప్రీంకోర్టు అనేటువంటిది తన తీర్పులో పారామీటర్స్గా చెప్తూ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పారో దాన్ని అతిక్రమించి గనక ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు గనక వర్గీకరణకి ముందుకు వచ్చినట్లయితే వాటిని జ్యుడిషియల్ రివ్యూ కింద చెల్లుబడి కావు అని చెప్పేసి కొట్టివేసేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టు అనేటువంటిది న్యాయ సమీక్ష అధికార రూపంలో తెలియచెప్తుంది. అయితే ఇది మనం ఏ సందర్భంలో మనం తీసుకోవాల్సి వస్తుంది అంటే మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి జనాభా అధికంగా ఉండటం, దానిలో ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ సదుపాయం ప్రకారం కొంతమంది మాత్రమే దాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావటం, మిగిలిన వారు ఇప్పటికీ వెనకబడి ఉండటం. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994లో గౌరవ మందాకృష్ణ మాదిగ గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాలుగా చేసినటువంటి కృషికి ఈరోజు ఫలించింది.
దానికి ప్రతిఫలంగా సుప్రీంకోర్టు అనేటువంటి దాని యొక్క తీర్పును మనం చూడవచ్చు. ఈ సందర్భంలో ఎంఆర్పిఎస్ కార్యవర్గానికి, అధ్యక్షులకి, కార్యకర్తలకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అలానే ఆ ఎస్సీ ఉపవర్గాలు ఏవైతే ఉన్నాయో, బెనిఫిషియరీస్గా ఏవైతే ముందుకు రావటం జరుగుతుందో ఈ తీర్పు ద్వారా, వారందరికీ సరైనటువంటి సామాజిక న్యాయం లభించి మిగిలిన వారితో పాటు హోదాని, స్థాయిని పొందటానికి అవకాశాలు అనేటువంటివి ప్రభుత్వాలు కల్పించాలని చెప్పేసి ఈ రూపంలో తెలియజేసుకుంటూ, దీనివల్ల సుప్రీంకోర్టు అనేటువంటిది మరొక అంశాన్ని స్పష్టం చేసింది. అదేంటయ్యా అంటే, ఈ ఉపవర్గీకరణ చేయటం అనేటువంటిది ఆర్టికల్ 14 అనేటువంటి దానికి ఏ విధంగానూ విఘాతం కాదు. అలానే ఆర్టికల్ 15(4), 5 అండ్ 16(4) ఇవి కూడా ఏ విధంగానూ ఆటంకం అనేటువంటి దానికి గురి కావు, అవరోధాలు తలెత్తవు. కాబట్టి ఈ పరిధులకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి ఉపవర్గీకరణ వైపు అడుగులు వేయవలసి ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజెప్పడం హర్షణీయమైనటువంటి అంశం. అయితే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని గమనించాలి. రాజకీయ పరంగా తీసుకుంటే ఈ తీర్పుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేయటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇది తమ యొక్క ఘనతగా చెప్పుకునేటువంటి అవకాశం ఇక్కడ లేదు. ఇది ప్రధానంగా ఉపవర్గీకరణకు సంబంధించి గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని, గతంలో ఉన్నటువంటి వెరిడిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు అనేటువంటిది తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పుని వెలువరించడానికి ముందుగానే ఫిబ్రవరి 8, 2024న ఈ తీర్పు పైన వాదోపవాదాలను పూర్తి చేసి 3 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ని రిజర్వ్లో పెట్టి ఈ రోజున ఆ జడ్జిమెంట్ అనేటువంటి దాన్ని వెలువరించడం జరిగింది. కాబట్టే ఆయా వర్గాలు దీని ద్వారా మరింత ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని న్యాయస్థానం ఆయా వర్గాలకు కలగజేసినందుకు గాను వారు చాలా సంతోషించవలసినటువంటి అంశం. వారికి దక్కాల్సినటువంటి సామాజిక న్యాయం దక్కినట్లుగా మనం భావించాలి. ఇలా ఈరోజు ఈ సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పుకు సంబంధించి, ఉపవర్గీకరణకు సంబంధించి ఈ ప్రధానమైనటువంటి అంశాలని మీ ముందు ఉంచాను. థ్యాంక్ యూ.